వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను కిరణ్ చర్ల. ఒక సంస్థ, ఆ సంస్థ అమెరికాలో తన ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్, డొనేషన్స్, డోనర్స్ లిస్ట్, ఎంప్లాయీస్, వాళ్ళ శాలరీస్, ఇట్లా అన్ని వివరాలు ఓపెన్గా చెప్తుంది. కానీ అదే సంస్థ మన దేశంలో అంతా రహస్యం అంటుంది. చెప్పాల్సిన అవసరం లేదు అని దబాయిస్తుంది. తాను ఎవరి నుండి డబ్బు తీసుకుంటుందో, ఎంత తీసుకుంటుందో, దాన్ని ఎట్లా ఖర్చు పెడుతుందో, అసలు ఆ సంస్థ సభ్యులెవరో ఈ వివరాలు చెప్పమని అడిగితే ఎందుకు చెప్పాలి అని ప్రశ్నిస్తుంది. ఒక దేశంలో అన్ని వివరాలు చెప్తారు, కానీ మరో దేశంలో ఎందుకు అన్ని దాస్తారు? దానికి కారణాలేంటి? ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది సరిగ్గా ఇదే. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, ఆర్ఎస్ఎస్, ప్రపంచంలోని 38 దేశాల్లో దీనికి అనుబంధ సంస్థలున్నాయి. విదేశాల్లో ఆ దేశాల చట్టాలకు లోబడి పారదర్శకంగా పనిచేస్తున్న ఆర్ఎస్ఎస్ భారతదేశంలో మాత్రం ఎందుకు అన్నీ దాస్తోంది? ఎందుకు అన్ని వివరాలని రహస్యంగా ఉంచాలనుకుంటోంది? దీని వెనుక ఉన్న వ్యూహం ఏంటి? ఆర్ఎస్ఎస్ చెప్పే గురుదక్షిణ అనే పదం వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానం వెతకడమే ఈ వీడియో ఉద్దేశం. రీసెంట్గా కర్ణాటక హోంమంత్రి ప్రియాంక్ ఖర్గే ఆర్ఎస్ఎస్ అధిపతి మోహన్ భగవత్కు ఒక లేఖ రాశారు. మీ సంస్థను నమోదు చేసుకోండి అని కోరారు. अरे दो कागज फेंक दो मेरे मुंह पे, मेरा मुंह बंद हो जाएगा ना. रजिस्टर करा दो, मेरा मुंह बंद हो जाएगा ना. దీనికి మోహన్ భగవత్ ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? మన దేశంలో రిజిస్టర్ కానివి చాలా ఉన్నాయట. Hindu Dharma is not registered. Many things are not registered. Those who want to have funds from the government, they require registration. That has to be there. హిందూ మతమే రిజిస్టర్ కాలేదు, ఆర్ఎస్ఎస్ ఎందుకు రిజిస్టర్ కావాలి అని మోహన్ భగవత్ వేస్తున్న ప్రశ్న. చూసారుగా మోహన్ భగవత్ సమాధానం. కానీ సీయింగ్ ది సంఘ్ అనే ప్రపంచవ్యాప్త డేటా సెట్ దీనికి పూర్తి విరుద్ధమైన వాస్తవాన్ని బయటపెడుతోంది. ప్యారిస్ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ స్టడీస్లో ఉన్న డేటాను ద కార్వాన్ మ్యాగజైన్ ప్రచురించింది. ఈ డేటా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 38 దేశాల్లో 2502 సంఘ్ అనుబంధ సంస్థలున్నాయి. ఇవన్నీ ఆర్ఎస్ఎస్లో భాగాలే. ఈ 2502 సంస్థల్లో 70% పైగా సంస్థలు ఆయా దేశాల స్థానిక చట్టాల ప్రకారం నమోదు చేసుకున్నాయి. అంటే ఏంటి అర్థం? విదేశాల్లోని ప్రతి 10 సంఘ్ అనుబంధ ఆర్గనైజేషన్స్లో 8 రిజిస్టర్ అయి ఉన్నాయి. వీటిలో హిందూ స్వయం సేవక్ సంఘ్ నుండి విశ్వ హిందూ పరిషత్ అమెరికా వరకు ఇవన్నీ రిజిస్టర్ అయ్యే ఉన్నాయి. అమెరికాలో రిజిస్టర్ అయిన ప్రతి సంస్థ ప్రతి సంవత్సరం తమ పన్ను రికార్డులను, దాతల పేర్లను, ఖర్చుల వివరాలను, విరాళాల డీటెయిల్స్ను అమెరికా ప్రభుత్వానికి సబ్మిట్ చేయాలి. ఈ సమాచారం ప్రజలకు కూడా అందుబాటులో ఉంటుంది. ఇవన్నీ అక్కడి రూల్స్. మరి విదేశాల్లో అక్కడి చట్టాలకు తలవంచి పారదర్శకంగా ఉండే ఈ సంస్థ భారతదేశంలో మాత్రం ఎందుకు ఆ పని చేయడం లేదు? మోహన్ భగవత్ చెప్తున్నట్టు హిందూ మతమే రిజిస్టర్ కాలేదు కాబట్టి ఆర్ఎస్ఎస్ కూడా రిజిస్టర్ అవ్వకపోయినా సమస్య లేదు అనే వాదన నిజమైతే, కరెక్ట్ అయితే విదేశాల్లో ఎందుకు రిజిస్టర్ అయినట్టు? ఇది మోహన్ భగవత్ వాదనకు విరుద్ధం కాదా? హిందూ మతం నిజానికి ఒక సంస్థ కాదు, ఆధ్యాత్మిక విశ్వాసం. మరి ఆర్ఎస్ఎస్ ఇది రాజకీయ, సామాజిక కార్యకలాపాలు నిర్వహించే ఒక సంస్థ. ఈ రెండింటి మధ్య పోలిక ఎట్లా సాధ్యమవుతుంది? అసలు ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది ఈ కంపారిజన్? మన దేశంలోని పరిస్థితి ఏంటో ఒకసారి చూద్దాం. మన దేశంలో 2296 సంఘ్ అనుబంధ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వీటిలో మెజారిటీ ఎక్కడా నమోదు కాలేదు, ఎక్కడా లిస్ట్ కాలేదు, రిజిస్టర్ కాలేదు. వీటిలో బజరంగ్ దళ్ లాంటి సంస్థ కూడా ఉంది. మరి ఈ సంస్థ ఎన్ని మత విద్వేషపూరిత ప్రసంగాలు చేసిందో, ఎన్ని అల్లర్లలో పాల్గొందో మనకు తెలుసు. కానీ ఇది ఎక్కడా రిజిస్టర్ కాలేదు. మరి దీనికి బాధ్యులెవరు? ఈ సంస్థ చేసే పనులకు బాధ్యులెవరు? దీనికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు నడుపుతున్నారు? ఇలాంటి లెక్కలేవి ఉండవు. మరి దీన్ని అడగటం తప్పవుతుందా? ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఆర్ఎస్ఎస్ ఎప్పుడు తనకు సొంత భవనాలు లేవు అంటుంది. తన కార్యకర్తలు ఉన్న ప్లేస్లోనే సమావేశం అవుతాము అని కూడా చెప్తుంది. ఒకసారి ఈ భవనాన్ని చూడండి. ఇదేమీ 5 స్టార్ హోటల్ బిల్డింగ్ కాదు. ఢిల్లీలో 150 కోట్ల రూపాయలతో కట్టిన ఆర్ఎస్ఎస్ ఆఫీస్. మరి దీన్ని ఎట్లా నిర్మించారు? దీనికి డబ్బులు ఎక్కడివి? శ్రీ కేశవ్ స్మారక్ సమితి అనే రిజిస్టర్డ్ ట్రస్ట్ ఒకటి ఉంది. దాని ద్వారా ఈ బిల్డింగ్ కట్టారు, ఈ భారీ భవనాన్ని కట్టారు. అంటే ఆర్ఎస్ఎస్ పేరు మీద నిధులు సేకరించలేరు కాబట్టి, అది రిజిస్టర్ కాలేదు కాబట్టి, ఒక ముసుగు సంస్థను సృష్టించి ఆ పేరుతో భారీ డబ్బును, భూమిని సేకరించి చివరికి ఆ భవనాన్ని ఆర్ఎస్ఎస్కు అప్పగించారు. మరి ఇది ఎంత మోసమో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మరో ప్రశ్న. మన దేశంలో రిజిస్టర్ కాని సంస్థ విదేశాల్లో ఎందుకు రూల్స్ ఫాలో అవుతోంది? ఇక్కడ అవ్వలేదు, అక్కడ అవుతోంది. కారణం ఏంటి? దీనికి సమాధానం చాలా క్లియర్. అక్కడ ఈ కుంటి సాగులు ఏవి కుదరవు. అన్ని లెక్కలు చెప్పాల్సిందే, రూల్స్ చాలా కఠినంగా ఉంటాయి. లెక్కాపత్రం లేకుండా ఏ సంస్థ నడిచే ఛాన్స్ ఉండదు.
అసలు రిజిస్టర్ చేసుకుంటేనే $1 అయినా డొనేషన్ తీసుకునే వీలుంటుంది. పైగా ట్యాక్స్ బెనిఫిట్స్ కావాలన్నా రిజిస్టర్ చేసుకోవడం అనేది తప్పనిసరి. అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల్లో మనీ లాండరింగ్, విదేశీ నిధుల నియంత్రణ ఈ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. ఏ చిన్న తేడా వచ్చినా జరిమానాలు, జైళ్లు రెడీగా ఉంటాయి. అందుకే అక్కడ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటున్నారు. ఉదాహరణకు 2002లో అమెరికన్ సంఘ్ అనుబంధ సంస్థలు భారతదేశంలోని ఆర్ఎస్ఎస్ అనుబంధ ఆర్గనైజేషన్స్కి $3 మిలియన్ అంటే దాదాపు 25 కోట్ల రూపాయలు పంపాయి అని ఆరోపణలు వచ్చాయి. 2014లో వచ్చిన ఒక నివేదిక ప్రకారం 2001 నుండి 2012 మధ్యకాలంలో అమెరికాలోని సంఘ్ అనుబంధ ఆర్గనైజేషన్స్ భారతదేశానికి సుమారు 2800 కోట్ల రూపాయలు పంపాయి అని ఒక అంచనా ఉంది. అంతెందుకు, అసలు కోవిడ్ సమయంలో అమెరికన్ ప్రభుత్వం నేరుగా 5 హిందుత్వ సంస్థలకు దాదాపు 8.4 కోట్ల రూపాయలు విడుదల చేసింది. మరి ఇట్లా విరాళాలు తీసుకోవడమైనా పంపడమైనా సాధ్యమైంది అంటే రిజిస్టర్ చేసుకోవడం వల్లనే పాసిబుల్ అయింది. కానీ ఇదే డబ్బు భారతదేశంలోని ఆర్ఎస్ఎస్ అఫిలియేటెడ్ సంస్థలకు బదిలీ అయితే అది ఎఫ్సిఆర్ఏ నిబంధనల ప్రకారం మానిటర్ అవ్వాలి. కానీ ఇక్కడ ఆర్ఎస్ఎస్ రిజిస్టర్ కాలేదు కాబట్టి ఈ ఫండ్స్ ట్రాన్స్ఫర్పై ఎటువంటి లెక్కలు కనిపించవు. ఇక భారతదేశంలో రిజిస్టర్ కాకపోవడం వెనుక ఉన్న వ్యూహం ఏంటి? దీన్ని అర్థం చేసుకోవాలంటే 1948 నాటికి వెళ్ళాలి. మహాత్మా గాంధీ హత్య తర్వాత ఆర్ఎస్ఎస్ను నిషేధించారు. 1970sలో మళ్ళొకసారి నిషేధించారు. అంటే ఈ నేరాలు, నిషేధాల తర్వాత ఆర్ఎస్ఎస్ ఒకటి డిసైడ్ అయింది, ఎప్పుడు అధికారికంగా రిజిస్టర్ కాకూడదని. ఎందుకంటే ఏదైనా పెద్ద ఘటన జరిగితే ఒకవేళ రిజిస్టర్ చేసుకుంటే నేరుగా బాధ్యులవుతారు. అదే ఎక్కడ ఏ రకంగా లిస్ట్ అయి లేకపోతే, రిజిస్టర్ అయి లేకపోతే ఏ బాధ్యత ఉండదు. కాబట్టి ఎక్కడా నమోదవ్వకుండా ఉండాలనుకుంటోంది ఆర్ఎస్ఎస్. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన అంశం ఏంటంటే సభ్యత్వం లేదా మెంబర్షిప్ లేకపోవడం. ఆర్ఎస్ఎస్లో సభ్యులు అసలు ఎంతమంది ఉన్నారో తెలుసా? దేశంలో ఊరూరా శాఖలుంటాయి, అందులో సభ్యులు కనిపిస్తుంటారు. కానీ ఆ సంస్థ మాత్రం ఎట్లాంటి జాబితా మా దగ్గర లేదు, మా దగ్గర సభ్యులెవరో మాకు తెలియదు అంటుంది. ఇది ఎంతవరకు కరెక్ట్? ఈ ఒక్క విషయం ఎన్ని ప్రయోజనాలు ఇస్తుందో ఒకసారి గమనించండి. అంటే గాంధీ హత్య చేసిన తర్వాత నాథూరామ్ గాడ్సే ఆర్ఎస్ఎస్ సభ్యుడు అని అందరికీ తెలిసినా అతనెవరో మాకు తెలియదు, గాడ్సేకి మాకు ఏ సంబంధం లేదు, అతను మా సంఘాన్ని ఎప్పుడో విడిచిపెట్టేశాడు అని సులువుగా తప్పించుకోగలిగారు. ఇంకోవైపు సభ్యుల జాబితా అనేదే లేదు కాబట్టి ఎన్నికల సంఘం ముందు, ఆదాయ పన్ను శాఖ ముందు ఎటువంటి జవాబు ఇవ్వాల్సిన అవసరం లేకుండా పోతోంది. పైకి ఆర్ఎస్ఎస్ నేరుగా ఎలాంటి కార్యకలాపాలు చేయదు. కానీ దానికి బదులుగా భారతీయ జనతా పార్టీ ఉంది, విశ్వ హిందూ పరిషత్ ఉంది, బజరంగ్ దళ్ ఉంది, సేవా భారతి ఉంది, ఏకలవ్య విద్యాలయం ఉంది. ఇట్లా వందలాది సంస్థలు తన అనుబంధ సంస్థల ద్వారా ఆర్ఎస్ఎస్ పని చేయిస్తుంది. ఇవన్నీ స్వయం ప్రతిపత్తి ఉన్న సంస్థలను ఆర్ఎస్ఎస్ చెప్తోంది. కానీ వీటిపై ఆర్ఎస్ఎస్కు పూర్తి నియంత్రణ ఉంది. ఒకవేళ ఏదైనా ఒక అనుబంధ ఆర్గనైజేషన్ హింసాత్మక చర్యలకు పాల్పడితే లేదా అనుబంధ సంస్థలోని వ్యక్తి పాల్పడితే ఆర్ఎస్ఎస్ వెంటనే వాళ్ళకి మాకు ఎలాంటి సంబంధం లేదు, అవి స్వతంత్ర సంస్థలు, వాటి పని అవి చేసుకుంటాయి, మాకేం సంబంధం అంటుంది ఆర్ఎస్ఎస్. అసలు ప్రజాస్వామ్యంలో ఇది ఎంత ప్రమాదకరమో ఒకసారి అర్థం చేసుకోండి. బాధ్యతలు ఎవరికీ లేవు, కానీ అధికారం మాత్రం అందరిపై ఉంటుంది. ఇది ఎట్లా కుదురుతుంది? ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఇక ఆర్ఎస్ఎస్ ఆర్థిక విషయాలకు వస్తే ఫండ్స్ విషయంలో, ఖర్చుల విషయంలో ఎలాంటి ట్రాన్స్పరెన్సీ కనిపించదు. ప్రతి సంవత్సరం గురుదక్షిణ పేరిట 100 కోట్ల రూపాయలు సేకరిస్తారు. మరి ఎవరి నుండి తీసుకుంటారు, ఎంత తీసుకుంటారు, దాన్ని ఎక్కడ ఖర్చు చేశారు, ఎట్లా ఖర్చు చేశారు ఎవరికి తెలియదు. ఈ డబ్బు ఎన్నికల ఖర్చు కోసం బీజేపీకి బదిలీ అయితే అది కూడా ఎవరికి తెలియదు. ఎందుకు అంటే ఆర్ఎస్ఎస్ రిజిస్టర్ కాలేదు కాబట్టి. ఎన్నికల సంఘానికి కూడా ఈ ఫండ్స్ ట్రాన్స్ఫర్పై ఎట్లాంటి అధికారం లేదు అడగటానికి. మన దేశంలో ప్రతి రిజిస్టర్ అయిన ఎన్జిఓ తనకు వచ్చిన విరాళాలు, దాతల పూర్తి డీటెయిల్స్, పాన్ నెంబర్లు, 10 సంవత్సరాల ఆర్థిక రికార్డులు ఇవన్నీ భద్రపరచాల్సి ఉంటుంది. అడిగినప్పుడు చూపించాల్సి ఉంటుంది. ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం విదేశీ నిధులు తీసుకునే వాళ్ళు ఈ నిబంధనలకు లోబడి ఉండాలి. కానీ ఆర్ఎస్ఎస్కి ఈ రూల్స్ ఏవి వర్తించవు. ఈ నిబంధనలన్నిటికీ మేము అతీతం అంటారు వాళ్ళు. ఇక్కడ మరో సమస్య ఏంటంటే ప్రిన్సిపల్ ఆఫ్ మ్యూచువాలిటీ. ఇది క్లబ్లకు, మెంబర్ ఆర్గనైజేషన్స్కి మాత్రమే వర్తిస్తుంది. అంటే సభ్యుల నుండి మాత్రమే డబ్బు తీసుకొని ఆ సభ్యుల కోసం మాత్రమే ఖర్చు చేసే సంస్థలు పన్ను నుండి మినహాయింపు పొందొచ్చు. కానీ ఆర్ఎస్ఎస్ ఈ నిర్వచనానికి సరిపోతుందా? వ్యక్తుల సమూహంగా మాత్రమే ఉందా? పక్కాగా కాదు. ఆర్ఎస్ఎస్ బహిరంగంగా సమాజంలో పనిచేస్తుంది, రాజకీయ ప్రచారాలు చేస్తుంది, సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అంటే ఇదొక ప్రైవేట్ క్లబ్ కాదు, మెంబర్ ఆర్గనైజేషన్ అసలే కాదు. అయినా ఈ మినహాయింపును ఆర్ఎస్ఎస్ ఎట్లా వాడుకుంటుందో మనం చూస్తున్నాం.
ఇప్పుడు అతి ముఖ్యమైన మరో విషయానికి వద్దాం. ఆర్ఎస్ఎస్ దేశ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటుందా? అసలు ఈ ప్రశ్నే అవసరం లేదు, అర్థం లేని ప్రశ్న కదా. ఎందుకంటే ఇది వాస్తవం అని అందరికీ తెలుసు, దశాబ్దాలుగా దేశమంతా చూస్తోంది. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా తన జీవితాన్ని ప్రారంభించారు. ఇక ఇప్పుడు కేంద్ర కేబినెట్లో ఎంతమంది ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వాళ్ళు ఉన్నారో మనందరికీ తెలుసు. అసలు బీజేపీ ప్రభుత్వమే తన పనులను, నిర్ణయాలను, విధానాలను ఆర్ఎస్ఎస్కు బ్రీఫ్ చేస్తుందని కూడా అందరికీ తెలుసు. అంటే ప్రతి ఎన్నికల్లోనూ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు బీజేపీ కోసం పనిచేస్తారు. కానీ ఈ రాజకీయ ప్రచారానికి అయ్యే ఖర్చు ఎవరు భరిస్తారు? అది ఆర్ఎస్ఎస్ గురుదక్షిణ డబ్బు నుండి వస్తే ఎన్నికల ఖర్చు కిందకు రాదు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ రిజిస్టర్ కాలేదు కాబట్టి, ఈ డబ్బు బీజేపీ ఖాతాలోకి వెళ్ళదు కాబట్టి, ఎన్నికల సంఘానికి బీజేపీ ఇచ్చే నివేదికల్లో ఈ లెక్కలు కనిపించవు. ఇట్లా ఆర్ఎస్ఎస్ ఒక అదృశ్య శక్తిగా రాజకీయాలను నడిపిస్తోంది. ఆర్ఎస్ఎస్ ప్రతినిధుల్ని ఒకవేళ ఈ విషయాలపై ప్రశ్నిస్తే వాళ్ళు ఏమంటారో తెలుసా? ఆర్ఎస్ఎస్ ప్రతి సంవత్సరం గురుదక్షిణ తీసుకుంటుంది. ఆదాయ పన్ను శాఖ 1967, 68, ఆ తర్వాత 75, 76లో ఈ విషయంలో మాకు అనుకూలంగా తీర్పులు వచ్చాయి. అంతేకాదు అసలు నమోదు చేసుకోవడం తప్పనిసరి అనే చట్టం ఎక్కడైనా ఉందా? ఉంటే చూపించండి అని రివర్స్లో ప్రశ్నిస్తారు. మ్యూచువాలిటీ ప్రిన్సిపల్ ప్రయోజనం పొందాలంటే ఆర్ఎస్ఎస్ మొదట తన సభ్యుల జాబితాను బహిరంగపరచాలి. కానీ ఆర్ఎస్ఎస్ అసలు మా దగ్గర సభ్యుల జాబితా లేదు, మా సభ్యులెవరో మాకు తెలియదు అంటుంది. కానీ ఆర్ఎస్ఎస్ చేసే పనులు వాళ్ళ సభ్యులకు మాత్రమే పరిమితం కాదు. వాళ్ళు ప్రజా సమావేశాలు నిర్వహిస్తారు, రాజకీయ ప్రచారాలు చేస్తారు, రాజకీయాల్లో పాల్గొంటారు, ఇతర సంస్థలకు విరాళాలు ఇస్తారు. కాబట్టి ఇది మ్యూచువాలిటీ కిందకు ఖచ్చితంగా రాదు. ఇది ఒక పబ్లిక్ చారిటీ లేదా ఎన్జిఓ లాగా పనిచేస్తోంది. సో ఈ లెక్కన చూసినప్పుడు ఎన్జిఓలకు వర్తించే అన్ని రూల్స్, అన్ని నిబంధనలు, ఎఫ్సిఆర్ఏ రూల్స్ ఇవన్నీ ఆర్ఎస్ఎస్కు కూడా ఖచ్చితంగా వర్తిస్తాయి, అది పాటించాలి. కానీ రిజిస్టర్ చేసుకోవాలని చట్టంలో ఎక్కడా లేదు అనే వాదన వీళ్ళు చెప్తూ ఉంటారు. అది ఎట్లా కరెక్ట్? దేశంలో ప్రతి సంస్థకు పారదర్శకత అవసరం. అది చట్టబద్ధమైన అవసరం కాకపోయినా నైతిక బాధ్యత. అంతకన్నా ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ ఒక మోరల్ పోలీసుగా వ్యవహరిస్తోంది. సమాజానికి మార్గదర్శకంగా ఉండాలనుకుంటోంది, తనకు నచ్చిన మార్పులు తేవాలనుకుంటోంది. అలాంటి సంస్థకు పారదర్శకత, నైతిక బాధ్యత ఎందుకుండదు? ఈ వీడియో ప్రారంభంలో ఒక ప్రశ్న అడిగాను. ఆర్ఎస్ఎస్ అమెరికాలో పారదర్శకంగా ఉంది, కానీ భారతదేశంలో మాత్రం ఎందుకు రహస్యంగా ఉంటుంది, ఎందుకు అన్ని రహస్యం అంటోంది? మరి దీనికి సమాధానం ఇప్పుడు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. విదేశాల్లో కఠిన చట్టాల నుండి తప్పించుకోలేని స్థితిలో ఉండడం వల్ల, అక్కడి రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉండడం వల్ల అక్కడ నమోదు చేసుకోవాల్సి వస్తోంది, అది తప్పనిసరైంది. కానీ భారతదేశంలో తనకు అనుకూలమైన ప్రభుత్వాలు ఉంటున్నాయి, లేదా సమాజం పట్టించుకోదని నిర్లక్ష్యం కనిపిస్తోంది. కాబట్టి ఆర్ఎస్ ఎటువంటి బాధ్యత తీసుకోవడం లేదు. ఇది కేవలం ఆర్ఎస్ఎస్కు సంబంధించిన విషయం మాత్రమే కాదు, ఇది భారత ప్రజాస్వామ్యం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్. ఎన్నికల్లో గెలవడానికి, ప్రభుత్వాన్ని నడిపించడానికి, ప్రజాభిప్రాయాన్ని మార్చడానికి ప్రయత్నించే ఒక సంస్థ ఎటువంటి పారదర్శకత లేకుండా, ఎటువంటి జవాబుదారీతనం లేకుండా పనిచేస్తూ ఉంటే అది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం కాదా? కెనడా, అమెరికా, బ్రిటన్ పార్లమెంట్లలో ఆర్ఎస్ఎస్తో పాటు దాని అనుబంధ ఆర్గనైజేషన్స్పై, వాళ్ళ పనులపై చర్చలు జరుగుతున్నాయి. కానీ భారతదేశంలో మాత్రం అలాంటి ఊసే లేదు. ఆర్ఎస్ఎస్ ప్రతి చోట ఉంది, కానీ ఎక్కడా లేనట్టు వ్యవహరిస్తుంది, ఎక్కడా లేనట్టు చెప్తుంది. కానీ ప్రజాస్వామ్యంలో అధికారం ఉంటే బాధ్యత కూడా ఉండాలి. కానీ అధికారం మాత్రమే తీసుకొని బాధ్యత నుంచి మాత్రం తప్పించుకోవడం ఎంతవరకు సరైనదవుతుంది? మనందరం ఈ ప్రశ్నలు లేవనెత్తాలి. ఆర్ఎస్ఎస్ రిజిస్టర్ చేసుకోవాలా వద్దా అనేది చట్టపరమైన విషయం మాత్రమే కాదు, ఇది నైతికత, పారదర్శకత, డెమోక్రసీకి అవసరమైన లయబిలిటీ, అకౌంటబిలిటీకి సంబంధించిన విషయం ఇది. పౌరుడిగా, ట్యాక్స్ పేయర్స్గా మన దేశంలోని అతిపెద్ద సంస్థల్లో ఒకటి ఇట్లా రహస్యంగా పనిచేయడాన్ని మనం ఎందుకు ఆమోదించాలి? దేశంలోని వ్యక్తులు, సంస్థలు జవాబుదారీతనానికి లోబడి ఉండకపోతే అరాచకంగా మారుతుంది, అరాచకం పెరుగుతుంది. ఇంత పెద్ద సంస్థ చట్టానికి లోబడి ఉండకపోవడం చాలా ప్రమాదకరం. ఏదైనా జరిగినప్పుడు మాకు సంబంధం లేదంటారు, కానీ అన్నీ తామే అంటారు. అధికారంలో ఉన్నవాళ్ళు కూడా తాము అందులో వాళ్ళమే అని చెప్తారు. అట్లాంటప్పుడు ఆర్ఎస్ఎస్ చట్టబద్ధతకు లోబడి ఉండాలని, రిజిస్టర్ చేసుకోవాలని ఖర్గే చెప్తున్న విషయం, ఖర్గే అడిగిన విషయం, అది జరగాల్సిన అవసరం ఉంది.